నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈ రోజు మన టాపిక్ బెనిఫిట్ షో లేదా పుష్ప గురించి చర్చించుకుందాం। అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాని తరువాత రేవంత్ రెడ్డి గారు సీరియస్ అవడము, శాసనసభ సాక్షిగా ఇక మీదట బెనిఫిట్ షోలు కానీ హైక్ కానీ ఉండదు అని నేను ఆల్రెడీ శాసనసభలో మాట్లాడేశాను, కాబట్టి ఇక మీదట సినిమా వాళ్ళకి ఏమి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమి ఉండవు అని చెప్పేయడము। దాని తరువాత దిల్ రాజు నేతృత్వంలో మొత్తం ఇండస్ట్రీ మొత్తము వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలవడము, కలిసి రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది। రిక్వెస్ట్ చేసినప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఖరాఖండిగా చెప్పేశారు, ఇక మీదట బెనిఫిట్ షోలు నేను ఇవ్వను, హైకు ఉండదు అని। ఇంతకీ బెనిఫిట్ షోస్ ఇవ్వడం వల్ల హైక్ ఇవ్వడం వల్ల ఉపయోగపడేది లాభపడేది కేవలము ప్రొడ్యూసర్ ఒక్కడే। అదే బెనిఫిట్ షోసు హైక్ లేకపోతే జనం మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి సినిమా అభిమానులు మొత్తం లాభపడతారు, కాబట్టి బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక నిర్మాతకు లాభం చేకూర్చేటువంటి పని మనం ఎందుకు చేయాలి, ఇంతమంది దగ్గర ఎందుకు బ్యాడ్ అవ్వాలని అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ మొత్తానికి బెనిఫిట్ షోస్ లేవు అని ఖరాఖండిగా చెప్పేశాడు। బెనిఫిట్ షో యొక్క ఉపయోగము ఒకసారి గమనిస్తే మొన్న పుష్ప అనే సినిమా రిలీజ్ అయితే కేవలము బెనిఫిట్ షోస్ వల్ల మరియు టికెట్ల ప్రైస్ హైక్ చేశారో దానివల్ల అదనంగా 280 కోట్ల రూపాయలు వరకు వసూళ్లు రాబట్టింది అంటే ఒకసారి ఊహించుకోండి బెనిఫిట్ షోస్ వల్ల ప్రొడ్యూసర్కి ఎన్ని బెనిఫిట్స్ ఉందని। కానీ ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చర్చించుకోవాల్సింది ఏమిటంటే ఈ బెనిఫిట్ షోస్ లేకపోవడం వల్ల ఒక్కసారిగా బ్లాక్ టికెట్ మాఫియా పెరిగిపోతుంది। ఖచ్చితంగా ఎవరు మొదటి రోజు ఎవరు కానీ ఆ రేటుకైతే 300 రూపాయలకైతే టికెట్లు దొరికే ప్రసక్తే లేదు, అన్ని ఆన్లైన్లో బ్లాక్ చేసుకొని ప్రొడ్యూసర్లే మనుషులు పెట్టించి థియేటర్ల దగ్గర బ్లాక్ టికెట్లు అమ్మించేటువంటి అవకాశం లేకపోలేదు। దీనివల్ల ఒకవేళ బెనిఫిట్ షోస్ ఉంటే ఆ కలెక్షన్లు వస్తే అట్లీస్ట్ గవర్నమెంట్కి ట్యాక్స్ అయినా వచ్చేది, బట్ దీనివల్ల మొత్తం బ్లాక్ మార్కెట్ ఎక్కువైపోతుంది, సినీ అభిమానులు కూడా కొత్తగా ఒరిగేదేమీ లేదు। ఈ బెనిఫిట్ షోస్ ఈ హైక్ మొత్తం ప్రొడ్యూసర్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది। పుష్ప 2 ఎఫెక్ట్తో సంక్రాంతి చిత్రాలకు నష్టం తప్పదంటున్న సినీ వర్గాలు, ప్రత్యేక ప్రదర్శనలు టికెట్ ధరల పెంపు లేకుంటే కష్టమే అంటున్న నిర్మాతలు, ప్రభుత్వం అనుమతులతో పుష్ప 2 జోరు, ప్రత్యేక ప్రదర్శనలు అదనపు షోలు రేట్ల పెంపుతో 280 కోట్ల అదనపు వసూలు। కేవలం బెనిఫిట్ షో వల్ల ఈ హైక్ వల్ల పుష్పకు అదనంగా 280 కోట్ల వసూళ్లు వచ్చాయంట। సర్కారు నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం, బెనిఫిట్ షో ప్రభావం మిగతా ఆటలపై పడి కొన్నాళ్లు థియేటర్లు మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది। ఎగ్జిబిటర్లు సినిమా హాల్ల యాజమాన్యాలు వచ్చి ఈ నిర్ణయం కరెక్టే, బెనిఫిట్ షోస్ వేయడం వల్ల లేదా అదనపు షోలు కేటాయించడం వల్ల ఏమైతా ఉందంటే వారం ఆడాల్సిన సినిమా కేవలం 2-3 రోజులే ఆడుతా ఉంది। ఇంకొకటి వారానికి రావాల్సిన కలెక్షన్ ఏదైతే ఇప్పుడు వారానికి 10 లక్షల రూపాయలు కలెక్షన్ వస్తుంది అనుకుంటే 5 లక్షల రూపాయలు ఒకటే రోజు వస్తుంది, మిగతా రోజు థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయి। బెనిఫిట్ షోలు ఆపేయడం వలన థియేటర్లు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది, సినిమా లాంగ్ రన్ వస్తుంది, కాబట్టి ఇది మంచి నిర్ణయమే అని ఎగ్జిబిటర్లు మరియు థియేటర్ యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తుంది। ఇప్పుడు ఒక సినిమా 100 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది అంటే అందులో దాదాపు 50 కోట్ల రూపాయలు మొదటి రోజే ఈ బెనిఫిట్ షోలు ఎక్స్ట్రా షోస్ వల్ల వస్తుంది, మిగిలిన 50 కోట్లు మొత్తం లాంగ్ రన్ లో వస్తుంది। కాబట్టి ఈ బెనిఫిట్ షో యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు। సో ఇప్పుడు సంక్రాంతికి రాబోయే చిత్రాలు ఏవైతే ఉన్నాయో బాలకృష్ణ గారిది, వెంకటేష్ గారిది, అలా విధంగా రామ్ చరణ్ గారిది, ఈ 3 సినిమాలకు బెనిఫిట్ షోస్ ఖచ్చితంగా ఉండవని ఖరాఖండిగా చెప్పేయడంతో ఆ 3 సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి దిల్ రాజు ఏం చేయాలో తెలియకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఈ లాస్ ఏదైతే ఉందో అక్కడ హైక్ తెచ్చుకొని అక్కడ ఎక్కువ బెనిఫిట్ షోస్ వేసి అక్కడ పిండుదామనే ఉద్దేశంతో ఆంధ్రాకు కూడా బయలుదేరి వెళ్ళినట్లు తెలుస్తుంది। సో తెలంగాణ నిర్ణయాన్నే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పాటిస్తుందా లేక యథావిధిగా ఎక్స్ట్రా షోలకు బెనిఫిట్ షోలకు మరియు టికెట్ హైక్లకు అనుమతిస్తుందో లేదో వేచి చూడాల్సిందే। సో ఈ విధంగా అల్లు అర్జున్ పుష్ప సినిమా ఏదైతే ఉందో ఆయన సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద దాని ప్రభావం పడి కుదేలైపోయిందని చెప్పవచ్చు। ఇప్పుడు ఒక సినిమాకు 100 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసిందంటే అందులో మెజారిటీ 50% తెలంగాణ నుంచి అదే నైజాం నుంచే వస్తుండటంతో దాని ప్రభావము ఖచ్చితంగా సినిమా మీద పడుతుందని సినిమా మేధావులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు। ఇప్పుడు ఇక్కడ చూడండి
ప్రాఫిట్ షో కాదు. సినిమా విడుదలైన కొన్ని వారాల వరకు టికెట్ ధరల పెంపు విధానం అమల్లో ఉండటం వల్ల సాధారణ ధరతో సినిమా చూడాలనుకునే ప్రేక్షకులు వేచి చూడాల్సి వస్తుంది. గతంలో బెనిఫిట్ షో అనేది ప్రాఫిట్ షో కాదు. ఎంపిక చేసిన కొన్ని సినిమాలకు మాత్రమే బెనిఫిట్ షోలు ప్రభుత్వం అనుమతులిచ్చేది. ఇంతకు ముందు కొన్ని సినిమాలకు మాత్రము, ఏదో సందేశాత్మక చిత్రాలకు మాత్రమే ఈ బెనిఫిట్ షోలు ఇచ్చేది. ఆ బెనిఫిట్ షోల ద్వారా వచ్చినటువంటి డబ్బులను చారిటీకి వాడుకునేవారు. రాను రాను అది చారిటీ పోయి అది పెద్ద కల్పవృక్షం లాగా, ప్రొడ్యూసర్ కి అది పెద్ద మనీ స్పిన్నింగ్ మిషన్ లాగా తయారయ్యి ఈ బెనిఫిట్ షోల వల్ల లాభపడుతుంది కేవలము ప్రొడ్యూసరే కానీ, అటువైపు ఎగ్జిబిటర్లు కానీ, థియేటర్ యాజమాన్యాలు కానీ, ప్రేక్షకులకు కానీ పైసా ఉపయోగం లేకపోగా అదనపు ఈ హైక్ వల్ల, టికెట్లు రేట్లు పెరగడం వల్ల సాధారణ ప్రేక్షకుడి మీద భారం కూడా పడుతుంది. 300 రూపాయలకు చూడాల్సిన సినిమాని 1000 రూపాయలు వెచ్చించవలసి వస్తుంది. అంటే ఒక్కొక్క ప్రేక్షకుడి దగ్గర దాదాపు 700 రూపాయలు ముక్కు పిండి వసూలు చేస్తున్నారని ఇదే కాన్సెప్ట్ తోనే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బెనిఫిట్ షోలు కాదు కదా, మొత్తం 5 రూపాయలు 10 రూపాయలు టికెట్లు రేట్లు చేసేయడంతో అప్పుడు కూడా విమర్శలు ఎదురైనప్పటికీ మరీ అంత తక్కువగా పెడితే సినిమా హాళ్లకు కరెంటు ఛార్జీలు కూడా లేదని మధ్యగా అటు ప్రేక్షకుడు ఇటు థియేటరు వాళ్ళు నష్టపోకుండా 150 రూపాయల నుంచి లేదా 100 రూపాయల నుంచి 300 రూపాయలు ఫిక్స్ చేసి ఉంటే దానిని కాదని వీళ్ళు ఎక్స్ట్రా మనీ కోసము లేదా సినిమా టాక్ బాలేదని వస్తే ఎక్కడ లాంగ్ రన్ ఉండదో, ఎక్కడ కలెక్షన్లు పడిపోతుందో అనే సినిమా టాక్ బయటకు వచ్చేలోపే మొదటి రోజే పెట్టినటువంటి పెట్టుబడిలో దాదాపు 50% ప్రేక్షకుల ముక్కు పిండి వసూలు చేస్తున్నారంటే బెనిఫిట్ షోలు లేకపోతే ఇక మీదట ప్రొడ్యూసర్ల పరిస్థితి తెలుసుకుంటేనే ఆందోళనగా ఉందని నెటిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ బెనిఫిట్ షో ఉపయోగపడేది కేవలము ఈ బెనిఫిట్ ప్రొడ్యూసర్కు మాత్రమే కానీ ప్రేక్షకుడికి కానీ లేదా ఈ థియేటర్ యాజమాన్యానికి కానీ లేదా ఎగ్జిబిటర్స్కి కానీ కానే కాదు. కాబట్టి ఈ బెనిఫిట్ షోస్ లేకపోవడం వల్ల ఇక మీదట తీసేటువంటి సినిమాలు కొంచెం బడ్జెట్ పరంగాను లేదా హీరోల రెమ్యూనరేషన్ పరంగాను కొంతవరకు సర్దుబాటు కూడా చేసుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడింది. బెనిఫిట్ షోస్ లేనప్పటికీ దానిని కవర్ చేసుకునేడానికి ప్రొడ్యూసర్లు బ్లాక్ మార్కెట్ దందా కూడా మొదలు పెట్టే అవకాశం లేకపోలేదు. సో ఏది ఏమైనప్పటికీ ప్రేక్షకుడికైతే ఒరిగేది ఏమీ లేదు. సో ప్రేక్షకుడు మొదటి రోజు సినిమా చూడాలంటే హైక్ ఉన్నప్పుడేమో 1000 రూపాయలు ఇచ్చి చూడాలి, హైక్ లేకుండా బెనిఫిట్ షోస్ లేకపోతే బ్లాక్ మార్కెట్లో టికెట్లు కొనుక్కొని చూసే పరిస్థితే ఉంది. డైరెక్ట్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలంటే ప్రొడ్యూసర్లే బ్లాక్ చేసేసి సోల్డ్ అవుట్ బోర్డు పెట్టేసి దాన్ని కౌంటర్లో బ్లాక్ మార్కెట్ లో అమ్మే అవకాశం కూడా లేకపోలేదు. సో ఇందులో ప్రేక్షకుడికి వచ్చినటువంటి లాభము లేదు, నష్టము లేదు. సినిమా చూడాలంటే ఖచ్చితంగా ఈ రోజులో 1000 రూపాయలు పెట్టి తీరాల్సిందే అన్నట్లు తయారైంది పరిస్థితి. ఒక ఇంట్లో 5 మంది ఉంటే 5 మంది సినిమాకు పోవాలంటే మొదటి రోజు పోవాలంటే కేవలం సినిమా టికెట్లే 5000 రూపాయలు, ఇంకా కూల్ డ్రింక్స్, ఫుడ్ ఐటమ్స్ ఏదన్నా తీసుకుంటే అదొక 1000 రూపాయలు అయితే దాదాపు ఒక ఫ్యామిలీ ఒక సినిమాను చూడడానికి 6000 రూపాయలు ఖర్చు అవుతా ఉంటే, సో అందుకనే సినిమాకు ఫుట్ఫాల్స్ తగ్గిపోయి ఈ ఓటీటీ మీద లేదా ఈ పైరసీ మీద పడడం జరిగింది. కానీ మన తెలుగు ప్రజలు ఎక్కువగా సినిమాలను ఆదరిస్తారు కాబట్టి వాళ్ళైతే 1000 రూపాయలు పెట్టి కూడా వెళ్తారు అని గతంలో రిలీజ్ అయిన సినిమాలు చెబుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రేక్షకుడికైతే ఏ బెనిఫిట్ లేదు. బెనిఫిట్ షో ఉంటేను లేకపోతేను నష్టము లాభము రెండు ప్రొడ్యూసర్ మీదే ఉంది. కాబట్టి సో ఫైనల్ గా చెప్పేది ఏమంటే బెనిఫిట్ షో ఉన్నా లేకపోయినా ప్రేక్షకుడు మాత్రము 1000 రూపాయలు ఖర్చు పెడితే కానీ సినిమా చూసే పరిస్థితి లేదు. దీనికన్నా కొన్ని రోజులు ఆగి టికెట్లు రేట్లు తగ్గిన తర్వాత చూస్తే తప్ప మొదటి రోజు చూడాలంటే మాత్రం ప్రేక్షకుడి యొక్క జోబి చిల్లుపోవడం ఖాయం. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.